పార్టీ మారుస్తున్నట్టు వస్తున్న వ్యాఖ్యల్లో రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఖండించారు. తాను ఎటువంటి పార్టీ మారడం లేదన్నారు. జీవించి ఉన్నంత వరకు సీఎం జగన్ వెంటే ఉంటానన్నారు. వైఎస్ షర్మిల వెంట వెళ్తున్నట్లు వస్తున్న వార్తలను తప్పుడు వార్తలుగా చెప్పారు రాయచోటి ఎమ్మెల్యే గడికోటి శ్రీకాంత్ రెడ్డి. ఆ వార్తలను ఎల్లో మీడియా చేస్తున్న కుట్రగా ఆయన పేర్కొన్నారు. మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈ ఊపిరిన్నంత వరకు, శ్వాస ఉన్నంత వరకు మనం ఎవరితో ఉంటాం? జగన్మోహన్ రెడ్డితో ఉంటాం. కానీ ఇంకొక నీచును నికృష్టును మాట్లాడే విధంగా వీరమాదిరి రోజుకు ఒక పార్టీ మారేటువంటి గుణం పొంది కాదు. పుట్టినప్పటి నుంచి ఒకటే పార్టీలో ఉంటాం, సచ్చేంత వరకు ఒకటే పార్టీలో ఉంటాం. ఎవరు మన నాయకుడు? జగన్మోహన్ రెడ్డి. మనము ఒకటే దారి మంది. అదేది ఏ దారి? జగన్మోహన్ రెడ్డి దారి. ఏ దారమ్మా? జగన్మోహన్ రెడ్డి దారి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చేసినటువంటి కార్యక్రమాలు ప్రపంచంలో ఏ ఒక్కరూ చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏం చేస్తున్నారు? మళ్ళా వాళ్ళే కథలు రాస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి శరీరంలో మొక్కపోతాడంట అని రాస్తున్నారు. చిత్తశుద్ధితో రాజకీయాలు చేశాం. ప్రజాసేవే ధ్యేయంగా, నిజాయితీ శ్వాసగా బతికేటువంటి వాళ్ళ జెండా పుట్టింది మన చేతుల పైన. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, చెప్పండి, ఆరోపణలు రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఎందుకు ఆరోపణలు వచ్చాయి? శ్రీకాంత్ రెడ్డి పార్టీ మారుతున్నారు, షర్మిలతో వెళ్లిపోతున్నారు అంటూ పార్టీలో ఇతను విమడలేకపోతున్నారు. వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పి నిన్న ఏదైతే మీడియాలో కథనాలు వచ్చాయో వాటిపై శ్రీకాంత్ రెడ్డి చాలా ఘాటుగా స్పందించారు. నిన్న రాయచోటి నియోజకవర్గమైన లక్కిరెడ్డిపల్లిలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన బహిరంగంగా ప్రజల ముందే తన ఈ పై వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు. తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి వైసీపీతోనే ఉన్నాను, తమ చేతుల మీదనే పార్టీ జెండా పుట్టిందని, తన చివరి శ్వాస వరకు జగన్మోహన్ రెడ్డితోనే ఉంటానంటూ కూడా ఆయన స్పష్టం చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే తనపై కావాలనే కట్టుకథలు, అలాగే కట్టు రాతలు రాసి నాపై దుష్ప్రచారం చేసి నన్ను జగన్ కు దూరం చేయాలని టీడీపీ కనిన కుట్రగానే ఆయన అభివర్ణించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇలాంటి రాతలు రాసే వారికి సిగ్గుండాలంటూ కూడా చాలా ఘాటుగా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. అయితే తాను షర్మిల వెంట పోయే ప్రసక్తే లేదు, నేనెందుకు వెళ్తాను, పార్టీ నా చేతుల మీద పుట్టింది, నేను ఆ సమయంలో నేను అక్కడే ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి కోసం ఎమ్మెల్యే పదవిని త్యాగం చేసి బయటకు వచ్చాను, అలాంటిది మళ్ళీ నేను జగన్మోహన్ రెడ్డిని వదిలి ఎందుకు వెళ్లాల్సిన అవసరం ఏంటి, నేను నా కోసం జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని చేసినటువంటి మహానాయకుడు అంటూ కూడా ఆయన భావోద్వేగంగా కొంచెం మాట్లాడినటువంటి పరిస్థితి నిన్న కనిపించింది. అయితే తనపై ఇలా వార్తలు రావడంపై ఆయన చాలా ఉద్వేగంగా నిన్న ప్రజల మధ్య ఇలా ప్రకటించడాన్ని, ఖండించడాన్ని మాత్రం అందరూ కూడా గమనించారు. సో నిన్న ఏదైతే జరిగిందో ఈ వార్తల వ్యవహారం అంతా కూడా ఆయన ఒక ఖండించినటువంటి నేపథ్యంలో శ్రీకాంత్ రెడ్డికి ఎక్కడికి వెళ్ళట్లేదు, వైసీపీలోనే ఉండబోతున్నారని చెప్పి స్పష్టమైనటువంటి సంకేతాలు ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు ఆయన. కాబట్టి ఇంకా రాయచోటికి సంబంధించినటువంటి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కూడా గడికోట శ్రీకాంత్ రెడ్డి ఉండబోతున్నట్లుగా మనం చూడాల్సి ఉంటుంది. మరి వీటిపై అధిష్టానం కూడా ఒక క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే అటు గడికోట ద్వారకానాథ్ రెడ్డి టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆయన టీడీపీ నుంచి పోటీలో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో కాబట్టి గడికోట శ్రీకాంత్ రెడ్డి, గడికోట ద్వారకానాథ్ రెడ్డి మధ్య ఎక్కువ పోటీ నెలకొని అని చెప్పుకోవచ్చు. మరి రాయచోటి ప్రజలైతే అక్కడ మైనారిటీ నాయకులు ఎక్కువగా ఉన్నారు. మైనారిటీలతో తనకున్న సంబంధాలు, తనకున్నటువంటి ఆయన చేసినటువంటి డెవలప్మెంట్ కనిపిస్తుంది అని చెప్పి కూడా శ్రీకాంత్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. కాబట్టి టీడీపీ ప్రతిపక్ష నాయకులందరూ కూడా ఎటువంటి చేసుకున్నా జనం అందరూ కూడా జగన్ తోనే ఉన్నారు. ఎన్ని పార్టీలు వచ్చినా, ఎంతమంది నాయకులు వచ్చినా కూడా జనం జగన్ తోనే ఉన్నారు. కాబట్టి జగనే మళ్ళీ సీఎం అవుతారంటూ కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. జగన్మోహన్ రెడ్డి మనము ఒకటే దారి మంది. అదేది ఏ దారి? జగన్మోహన్ రెడ్డి దారి. ఏ దారమ్మా? జగన్మోహన్ రెడ్డి దారి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చేసినటువంటి కార్యక్రమాలు ప్రపంచంలో ఏ ఒక్కరూ చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏం చేస్తున్నారు? మళ్ళా వాళ్ళే కథలు రాస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి శరీరంలో మొక్కపోతాడంట అని రాస్తున్నారు. చిత్తశుద్ధితో రాజకీయాలు చేశాం.
ప్రజాసేవే ధ్యేయంగా నిజాయితీ శ్వాసగా బతికేటువంటి వాళ్ళం. జెండా పుట్టింది మన చేతుల పైన పుట్టినటువంటి జెండా